ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ రెడీగా ఉన్నారు పూర్తి అప్డేట్ తో. ప్రవీణ్ చెప్పండి, కేటీఆర్ కు ఏసీబీ నోటీసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? దీనికి సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించి నాయకులు ఏమైనా స్పందించారా? ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మరోసారి ఏసీబీ అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. సోమవారం ఉదయం 10:30 వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే సోమవారం ఉదయం విచారణకు హాజరవుతున్నట్టు కూడా కేటీఆర్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే ఒక్కసారి విచారణ జరిపింది. జనవరి 9వ తారీఖున జరిగినటువంటి విచారణకు సంబంధించి దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. ఎందుకంటే ఎఫ్ఈఓ అనేటువంటి విదేశీ కంపెనీకు 47 కోట్ల రూపాయలు, దాదాపు 46 కోట్ల రూపాయల వరకు కూడా వారికి బదిలీ చేయడం వెనుక, నిధులు బదిలీ చేయడం వెనుక అందులో అక్రమాలు దాగి ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఏసీబీ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఎందుకంటే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ముఖ్యంగా ఆర్థిక శాఖ తోటి క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండానే ఈ నగదు కూడా బదిలీ చేశారనేటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా మరోసారి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, మరోవైపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని కేటీఆర్ కూడా క్వశ్చన్ చేశారు. మరోసారి కేటీఆర్ ను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ నెల ఎండింగ్ కల్లా ఈ కేసుకు సంబంధించి నాంపల్లి ఏసీబీ కోర్టులో వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఈ నెల ఎండింగ్ వరకు విచారణ జరిపిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ పైన మరోసారి ఏసీబీ కోర్టులో కూడా ట్రయల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకొని ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. ఎందుకంటే ఈ కేసులో విదేశీ కంపెనీకు నగదు బదిలీ చేశారు కాబట్టి వాటికి సంబంధించి జనవరి 16వ తారీఖున కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి అతన్ని విచారణ జరిపినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈసారి విచారణలో ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయి, కేటీఆర్ మరోసారి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ క్లియరెన్స్ లేకుండా, ఆర్బీఐకు చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ చెల్లించకుండా వీటిని క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశీ కంపెనీకు అంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ క్రిప్టో కరెన్సీ రూపంలో నిధులు కూడా బదిలీ చేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఏసీబీ విచారణలో వెల్లడైంది. కాబట్టి ఇప్పుడు రెండోసారి జరగబోయేటువంటి విచారణలో ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయనేది మాత్రం చూడాలి. మరోవైపు కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సోమవారం జరిగేటువంటి విచారణ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. స్వామి రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.